భార్యపై అనుమానం పెంచుకొని ఒక్క వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేశాడు. తన భార్యను చంపడాన్ని పిల్లలు చూశారన్న కారణంతో వారిని కూడా చంపేశారు. ఉత్తరప్రదేశ్ లక్నో జిల్లాలో బిజ్నోర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. శర్వన్ నగర్ ఏరియాలో రామ్లగన్ అనే వ్యక్తి భార్య జ్యోతి, పిల్లలు పాయల్ ఆనంద్తో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. భార్య తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండడంతో అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడేవారు. మార్చి 28వ తేదీన రాత్రి కూడా ఇలాగే గొడవ పడ్డారు. విచక్షణ కోల్పోయిన రామ్లగన్ పిల్లలు చూస్తుండగానే ఆమె మెడలో ఉన్న స్కార్ఫ్తో ఉరివేసి చంపేశాడు. వారి తల్లిని తామే చంపినట్టు పిల్లల సాక్ష్యం చెబుతారేమో అన్న భయంతో ఇద్దరు పిల్లల్ని కూడా చంపేశాడు. తరువాత రాత్రంతా ఆ మృతదేహాల పక్కనే గడిపాడు. ఉదయం ఎప్పట్లాగానే విధులకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చి పడుకున్నాడు. పిల్లలు అక్కడ అని పక్కింటి వాళ్ళు అడిగితే హోలీ పండగకు తల్లిగారింటికి వెళ్లారంటూ అబద్ధం చెప్పాడు. 3 రోజులు అలాగే పగలు బయటకు వెళ్లడం, రాత్రులు మృతదేహాల పక్కన పడుకోవడం చేశాడు. 4వ రోజు ఇంటి నుంచి దుర్వాసన వచ్చింది. తలుపులు తీసి ఉండడంతో ఇంటి యజమాని లోపలికి వెళ్లి చూశాడు. లోపల తల్లి, 2 పిల్లలు చనిపోయి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.